హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈ రోజు వీడియోలో నేను అమెజాన్ నుంచి కొన్ని జ్యువెలరీ రిలేటెడ్ తీసుకున్నాను. అమెజాన్లో సరుసెల్నే రన్ అవుతుందండి. 23 వరకు కూడా ఉంది. మీరు ఏమైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం అనమాట. ఒక్కసారి మీరు అమెజాన్ పేజ్ని చెక్ చేయండి. ప్రోడక్ట్ వచ్చేసరికి ఎల్లో చైన్స్ నుంచి ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి బ్లాక్ ఇయర్ రింగ్స్ అనమాట. మనకి అన్నిటి మీద కూడా మ్యాచ్ అవుతుంది. బాక్స్ అయితే చాలా బాగుంది, క్యూట్గా. వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ది బీడ్ పెద్దది వస్తుంది. కింద వచ్చేసరికి చిన్న చిన్న స్టోన్స్ అయితే వస్తాయి అనమాట, బ్లాక్ కలర్ స్టోన్స్. సో చూసారా, మంచిగా ఉన్నాయండి. సో ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్. నాకైతే చాలా మంచిగా అనిపిస్తున్నాయి. అండ్ వెయిట్ కూడా ఏం లేదండి, ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు. వెయిట్ అయితే ఏం అనిపించట్లేదు. నేను షైనింగ్ దివా ఫ్యాషన్ నుంచి ఒక పర్ల్ దండ అయితే ఒకటి తీసుకున్నానండి. ఇవి మనకి క్వాలిటీ అయితే అర్థమైపోతుంది, పర్ల్స్ మంచిది కాదు అని చెప్పేసి. బట్ బాగుంది, కొంచెం సింపుల్గా అట్లాగా బాగుంది అనిపించింది. సో చూసారా, బటర్ఫ్లై డిజైన్ వస్తుంది అనమాట విత్ స్టోన్స్ తోటే. సో ఇదంతా కూడా మనకి పర్ల్స్ అయితే వస్తాయి. పెట్టుకొని చూపిస్తాను. ఎందుకో బ్లర్ అవుతుందండి వీడియో, అర్థం కావట్లేదు. మీకు క్లారిటీగా వస్తుందా? యా, ఇప్పుడు ఓకే అండి నాకు తెలిసి. సో చూస్తారా అండి, లెంత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మంచిగా అనిపిస్తుంది. సింపుల్గా ఉంది, పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కూడా నేను షైనింగ్ దివా నుంచి ఇంకొకటి తీసుకున్నానండి. ఇదేంటంటే బ్యాంగిల్స్ అనమాట, వైట్ కలర్ బ్యాంగిల్స్ అండి. ఇందులో మనకి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే మల్టీ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి. అయితే అన్నిటి మీదకి మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాను. సో ఈ మొత్తం కూడా మనకి 12 వస్తాయన్నమాట. ఓకే అండి. సో 28 తీసుకున్నాను కాబట్టి సరిపోయింది. వీటితో పాటుగా ఇంకొక బ్యాంగిల్ సెట్ కూడా ఒకటి తీసుకున్నానండి, అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే యూబెల్లా బ్రాండ్ నుంచి బ్యాంగిల్స్ అనమాట. మొత్తం కూడా మనకి 12 కలర్స్ వస్తుందండి. ఇది సెట్ మొత్తం కూడా నాకు 400 నుంచి 500 రేంజ్లో వచ్చేసింది. నా దగ్గర ఇంత ముందు ఒక సెట్ ఉందండి, ఇవి వేరే బ్రాండ్ అనమాట. సో ఇవి వచ్చేసరికి కలర్స్ కొంచెం డిఫరెంట్గా నాకు కావాల్సిన కలర్స్ ఉన్నాయనిపించింది. మెరూన్ అంటే కొంచెం రెడ్డిష్ టైప్ కనిపిస్తుంది. అండ్ డార్క్ బాటిల్ గ్రీన్, పింక్, ఈ కలర్స్ అనేది నాకు కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. సో నాకు లేవని చెప్పి నేను తీసుకున్నాను. సో ఇవేంటంటే మనకి ఏ సారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ మ్యాచింగ్ కావాలి అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళకుండా మెటల్ అండి, ఇవి మెటల్ బ్యాంగిల్స్లో అంటే అంత క్వాలిటీ ఉంటాయి. సూపర్ అని అయితే చెప్పను. ప్రతిదీ కొన్న వెంటనే, అంటే శారీ కూడా కొంతమంది వెంటనే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ కొనేస్తూ ఉంటారు కదా, అలా ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వాళ్ళకి యూస్ఫుల్ అండి. మిక్స్ అండ్ మ్యాచ్గా వేసుకోవచ్చు కాబట్టి. సో ఒకటి చూపిస్తాను, ఒకటి ఓపెన్ చేసి. ఇదిగోండి, గోల్డ్ కలర్ అయితే ఉంది. గోల్డ్ కలర్ అయితే చూసారా, కిందంతా రాలిపోతుంది అనమాట. గోల్డ్ కలర్ పైన మనకి తక్కువే ఉంది కానీ, బట్ అది మాత్రం కొంచెం తలుకుల్లాగా ఉంది. ఒక 1 or 2 యూజెస్కి విత్ వాటర్ మనం డిప్ చేసామంటే సరిపోతుంది. వాటర్ డిప్ చేసినా కూడా ఏమి ఉండదండి. ఇవైతే నేను 2/6 తీసుకున్నానండి. ఇప్పుడు వాటిల్లో మనకి వేసుకునే దానికి సరిపోతుంది అనమాట. చూసారా, ఇది నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ ఉంచాను చూడండి, వైట్ కలర్ది. ఇది 28. సో దీంట్లో మనకి సరిపోతుంది. మిక్స్ అండ్ మనము మధ్యలో చేసుకునేదానికి సరిపోతుంది. ఇలా కలర్స్ మనకు కావాలన్నా కూడా ఈ వైట్ కలర్ బ్యాంగిల్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. 2 సైజెస్ ఉన్నాయి, అలాగే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకటండి, కొంచెం డిఫరెంట్గా ఈసారి పాప కోసం అని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇది నాకు ప్రతిసారి కనిపిస్తూ ఉంటుంది, నేను ఎక్కువ యూజ్ చేయను కదా అని చెప్పి దీని జోలికైతే అస్సలు పోను. బట్ ఈసారి ట్రై చేయాలనిపించింది. ఎందుకంటే మా పాప మొన్న ఎక్కడికో బయటకు వెళ్ళినప్పుడు అమ్మ ఇవి బాగున్నాయి కదా, ఇవి తీసుకోనా అని అడిగింది. ఓకే, నేను ఇవి ఆర్డర్ పెట్టాను, చూద్దాం ఎలా వస్తాయో అని చెప్పేసి. ఇది మొత్తం కూడా మనకి చాలా ఇయర్ రింగ్ సెట్ ఉంటుందండి. చిన్న సైజు నుంచి కొంచెం బిగ్ వరకు, అంటే ఇది కొంచెం పెద్దది అన్నిటికన్నా. సో ఇట్లా చిన్న సైజు నుంచి ఇక్కడ చూసారా, ట్రయాంగిల్ షేప్ అనమాట. సో ట్రయాంగిల్, ఫిష్, తర్వాత వచ్చేసరికి స్ట్రాబెర్రీ మోడల్, స్టార్, బనానాస్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి. సో ఇదైతే కొంచెం డెలికేట్గానే ఉందండి, ఎందుకంటే వెనక మనకి
చూసారంటే ప్లాస్టిక్ లాగా వస్తుందనమాట. మనకి మెటల్ రాకుండా. నాకు దీన్ని ఏం గుర్తు రావట్లేదు. అయ్యో! కింద పడినా కనిపించదేమో. ఈ బ్యాగ్ ఉండేది ప్లాస్టిక్ ఉందనమాట. దీని కింద అన్నీ కూడా వెనకాల పెట్టుకునేవి ఇచ్చారనమాట. అన్నీ ఒకసారిగా పెట్టుకోం కాబట్టి ఒకటే యూస్ చేసుకోవచ్చు అన్నిటి మీద కూడా. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఒకటి పెట్టుకొని చూపించిన. నేను ఎప్పుడు పెట్టుకోలేదు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు చూపిస్తాను ఒకసారి పెట్టుకొని ఎలా ఉంటుందో. సో వీటిలో ఏది పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. కొంచెం పెద్దగా ఉన్నది పెట్టుకుంటాను. అప్పుడే నా చెవులకు కనిపిస్తుంది. యా, ఈ బ్లూ కలర్ ఒకటి పెట్టుకుంటానండి. సో ఎప్పుడు పెట్టుకోకపోయేసరికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది, బట్ బాగానే అనిపిస్తుంది. ఇకైతే మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దామండి. నేను ఇందులో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి. కొంతమందికి తెలుసుంటే, కొంతమందికి తెలిసుండకపోవచ్చు. అందుకోసమని ఈరోజు షేర్ చేస్తున్నాను. సో నాకు మోస్ట్లీ నైట్ టైం డిన్నర్ రొటీన్ కానీ, మార్నింగ్ రొటీన్ కానీ ఇవే పాసిబుల్ అవుతున్నాయన్నమాట షూట్ చేయడానికి. మిడిల్‌లో కుదరటం లేదు. సో ఈరోజు నైట్ డిన్నర్‌కి అయితే నేను మష్రూమ్ కర్రీ అలాగే చపాతీ మల్టీగ్రెయిన్ రోటీ ప్రిపేర్ చేస్తున్నాను. సో మష్రూమ్స్ అయితే నేను కొద్దిగా వాటర్‌లో ఉప్పు వేసుకొని హీట్ చేసుకొని ఆ వాటర్ మష్రూమ్స్‌లో వేశాను. ఒక 5, 10 మినిట్స్ ఉంచేసి తర్వాత డ్రైన్ చేసేస్తాననమాట. సో ఇవి మార్నింగ్ కొన్ని మిగిలున్నాయనమాట. ఈ మధ్య నాకు ఒక ప్యాకెట్ తీస్తే ఎందుకో సరిపోలేదనిపిస్తుంది. సో 2 ప్యాకెట్స్ అయితే తీసుకొనొస్తున్నాను. మార్నింగ్ అయితే పిల్లలకి కొంచెం చేసేసాననమాట. మష్రూమ్ రైస్. తర్వాత నైట్‌కైతే నేనింకా కర్రీలోకి ప్రిపేర్ చేస్తున్నా. సో మా పాప ఏంటంటే చపాతీ అనేది అన్ని కర్రీస్‌లో తినదండి. తను ఓన్లీ పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ ఇట్లాంటివైతే తింటదనమాట. నేనిది కొంచెం ఎర్లీగా చేస్తున్నానండి. పాప వచ్చేసరికి ఇంక తినేసేయొచ్చు త్వరగా. అంటే ఎర్లీగా డిన్నర్ ఫినిష్ మోస్ట్‌లీ చేస్తాం అట్లానే. బట్ ఇప్పుడు ఇంకా ఎర్లీగా చేద్దామని తొందరగానే చేసేస్తున్నాను డిన్నర్ అయితే. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ ఒక వీడియో మీకు చూపించాను కదా! సో నేను వంట చేసేటప్పుడు రీసెంట్ టైమ్స్‌లో అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అప్పటి నుంచి నాకు పెద్దగా టైం ఉండట్లేదండి. సెపరేట్‌గా కూర్చొని వీడియోస్ చూసి ఎంజాయ్ చేయడానికి. సో నాకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లైక్ హెల్త్ ఎక్కువ హెల్త్ రిలేటెడ్ ఎక్కువ చూస్తూ ఉంటాను. లేదా జియో పొలిటికల్‌గా సో ఏజుడ్ అని ఉంది కదా ఛానల్ నేము. సో అతని వీడియోస్. సో ఇట్లా నాకు ఆ టైంకి ఏదనిపిస్తే నాకు ఏది మూడ్ హెల్తా ఎట్లానా అట్లా చూస్తూ ఉంటాననమాట. సో ఇక్కడైతే మిల్లెట్స్ గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ తెలుసు. ఇంతకుముందు చాలా దాని గురించి రీసెర్చ్ అయితే చేశాను. ఒకటేదన్నా నేను చెయ్యాలి అనుకుంటే దాని గురించి కొంచెం ఎక్కువ రీసెర్చ్ అనేది చేస్తాననమాట. ఈవెన్ డైట్ కూడా అంతే. నేను లాస్ట్ ఇయర్ గెయిన్ చేసిన నాలెడ్జ్ ఇప్పుడు నేను ఎన్ని చూసినా కూడా సేమ్ ఉందండి. సో నేను ఆ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే. నేను ఏది తీసుకున్నా నాలెడ్జ్ మంచిగానే తీసుకుంటున్నాను. అంటే కరెక్ట్ వేలో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అందులో కరెక్ట్ ఏది రాంగ్ అనేది చాలా మందికి తెలీదు. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాంగ్ తీసుకున్నాం అనుకోండి అది మనకి ఏదో ఒక విషయంలో ఎఫెక్ట్ చేస్తదనమాట. సో అట్లా నేనైతే ఇట్లా చేస్తున్నాను. అది పెట్టేసుకొని ఇంక నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నేను అది వింటూ వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాననమాట. అండ్ ఇప్పుడైతే వ్లాగ్స్ చూడడం కంప్లీట్‌గా మానేశాను. చాలా తగ్గిపోయిందనమాట వ్లాగ్స్ చూడడము. నాకు ఎక్కువ టైం ఉండట్లేదు. కుదిరినప్పుడు ఎవరైనా నాకు నోటిఫికేషన్ వస్తే చూస్తున్నాను. నోటిఫికేషన్ కదిలిన హోమ్ పేజ్‌లో కనిపిస్తే నోటిఫికేషన్స్ నాకు ఏది కూడా రాదు. అండ్ ఇక్కడైతే మల్టీగ్రెయిన్ పిండి అనమాట ఇది. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇది సేల్‌కి కూడా కొంతమంది అడిగారు పెట్టండి అక్క మేము తీసుకుంటామని చెప్పేసి. బట్ సేల్‌కి పెట్టడానికి ఇక్కడ నేనుండేది బెంగుళూరులో కాబట్టి ఇక్కడ వెదర్ అనేది మంచిగా ఉండదనమాట. సమ్మర్‌లో ఏమన్నా ప్లాన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి. సో ఇదేంటంటే నేను గోధుమలు, అలాగే రాగులు, జొన్నలు, సొద్దలు, తర్వాత కార్న్, నెక్స్ట్ సోయా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుంటాయన్నమాట. సో దీన్నేంటంటే నేను బాగా కడిగి ఆరబెట్టుకొని బయట పిండి పట్టిస్తాను. సో ఇదేంటంటే నేను ప్రతిసారి కూడా నార్మల్ వాటర్‌తో కలిపేసుకునేదాన్నండి. కొంచెం గట్టిగా వచ్చాయన్నమాట. మనం ఇది దోసకి కూడా వేసుకోవడానికి చాలా అంటే చాలా బావుంటది. సో ఇక్కడైతే గనుక నేను ఈరోజు హాట్ వాటర్‌తో ట్రై చేద్దాము. ఇంక రెగ్యులర్‌గా తీసుకోవాలనుకుంటున్నాను. సో కొంచెం మెత్తగా ఉంటే బావుంటుంది గదా అనిపిచ్చింది. సో హాట్ వాటర్‌తో అట్లా కొంచెం కలిపేసి పక్కన పెట్టేసాననమాట. అది కొంచెం ఒక 5, 10 మినిట్స్ వదిలేసామనుకోండి మంచిగా మనం కలపడానికి కూడా వేడి తగ్గుతది. అండ్ ఇక్కడ నేను కర్రీ కోసమైతే గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటానండి. చెక్క, మొగ్గ, ఇలాచి అలాగే ఆనియన్, టమోటా, అల్లం, వెల్లుల్లి నెక్స్ట్ కొద్దిగా ధనియాలు కూడా ఒక్కోసారి ఇందులో వేసుకుంటా. ఒక్కోసారి ఏంటంటే విడిగా పౌడర్ ఉంటది కాబట్టి అది వేసుకుంటాను. కొద్దిగా నువ్వులు, గసగసాలు కూడా వేశాననమాట. సో అది ఫ్రై అవుతూ ఉంది. ఈ లోపల ఇది కూడా మంచిగా అయిపోయిందండి. సో మంచిగా కలిపేసాను. జస్ట్ పైన మనము ఆయిల్‌తో కానీ
నెయ్యితో కానీ కొంచెం కలిపి పక్కన పెట్టుకున్నామంటే మంచిగా ఉంటుందన్నమాట. సో ఇదైతే నేను మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. యాక్చువల్లీ ఇది కొంచెం వాటర్ ఎక్కువ పోసానండి, అది కొంచెం జార్ అయింది. నేను మళ్ళీ కొద్దిగా పిండి యాడ్ చేసి కలుపుకున్నాను. సో ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉందన్నమాట. అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ కర్రీకి అయితే గ్రేవీకి మనం ఇది 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. 50-60% కుక్ అయితే చాలు. అది చల్లారి పెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఇంకా గ్రేవీ స్టార్ట్ చేసేసాను. కారం అయితే నేను కాశ్మీరీ చిల్లీ యూస్ చేస్తానండి. పిల్లలు తింటున్నప్పుడు పిల్లలు ఎక్కువ కారం తినట్లేదు కదా, అంతకుముందు నేను చిల్లీ కూడా వేసేదాన్ని అనమాట గ్రేవీలో. ఇప్పుడు వేయట్లేదు, వాళ్ళు కారం అని చెప్పి తినరేమో అని. సో ఇక్కడైతే నేను ఇంకా గ్రేవీలో కొంచెం ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసాను. అవి వేసేసుకొని మూత పెట్టి వదిలేస్తే కొంచెం సేపటికి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అది మష్రూమ్ కూడా కుక్ అవుతుంది అనమాట. దాని తర్వాత వాటర్ యాడ్ చేస్తాను, అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ముందే వాటర్ యాడ్ చేస్తే నాకు ఎందుకో అంత టేస్ట్ అనిపించదు. సో అట్లా కర్రీ అయితే రెడీ అవుతూ ఉందండి. లోపల ఇంకా చపాతీలు కూడా ప్రిపేర్ చేసేస్తున్నా. సో అదే మల్టీగ్రెయిన్ రోటీస్ అనమాట. ఇవి చాలా బాగుంటాయండి, మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. చాలామంది డైరెక్ట్గా పిండి పట్టిస్తూ ఉంటారు. మనకి మిలెట్స్లో లైక్ ఇప్పుడు జొన్నలు, సద్దులు ఇవన్నీ కూడా మిలెట్సే కదా మనకి, రాగులు ఇవన్నీ, వాటిలో దుమ్ము అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మనం క్లీన్ చేస్తున్న కొద్దీ ఒక 5-6 టైమ్స్ క్లీన్ చేస్తే కానీ అది కొంచెం క్లియర్ అవ్వదు. సో మంచిగా వాష్ చేసుకున్న తర్వాతనే మీరు కడిగి ఆరబెట్టుకొని పట్టించుకోండి, ఓకేనా. సో ఇక్కడైతే నేను కొంచెం నెయ్యితో కాలుస్తున్నానండి, కొంచెం మంచిగా ఉంటుంది. అందులో ఇది హెల్తీ ఫ్యాట్ కూడా కదా. సో కొంచెం నెయ్యి అయితే ఈ మధ్య ఎక్కువగా యూస్ చేస్తున్నాను అనమాట, బిఫోర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ కాకపోతే పిల్లలకి కొంచెం జలుబులు దగ్గులు ఉన్నాయి, చాలా రోజుల నుంచి తగ్గట్లేదని చెప్పేసి. పాపకైతే లేదులేండి, బాబుకుంది. సో వాడైతే అసలు తినడు రోటీస్, చపాతీస్ ఇట్లాగా. నాకు పాపతో ఎటువంటి ప్రాబ్లం లేదండి, బాబుతోనే ప్రాబ్లం. అసలు ఫుడ్ విషయంలో చాలా సతాయిస్తాడు, అసలు ఏం తినడు. ఎలానో మరి ఇంక డాక్టర్స్ అడిగినా కూడా పర్లేదండి వాళ్ళది చాలు అని చెప్పి చెప్తున్నారు. ఇంక నేనేం చేయలేక వదిలేసాను అనమాట అవన్నీ. పాప అయితే తింటుంది కాబట్టి. ఒక్కోసారి తను కంప్లీట్గా మల్టీగ్రెయిన్ తినమంటే కొంతమంది పిల్లలకి కష్టమే కదండి చిన్న వయసులో. మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు తీసుకుంటారనమాట. సో నేనైతే మల్టీగ్రెయిన్ ఒకటి అండ్ నార్మల్ గోధుమ పిండితో చేసింది ఒకటి అట్లాగా ఇస్తాను. తను 2 తింటాను అంటే 2 మల్టీగ్రెయినే పెడుతూ ఉంటానన్నమాట. అంటే అలవాటు అయితే చేస్తాను. పాప విషయంలో మాత్రం నాకు అది ప్రాబ్లం లేదు. పాప అన్నీ తింటదనమాట. ఫస్ట్ నుంచి కూడా అన్నీ పెట్టేదాన్ని, తింటది. బట్ బాబు అసలు ఫుడ్డే తినకపోయేసరికి నాకు కష్టమైపోయింది వాడి విషయంలో. సో నైట్ అయితే డిన్నర్ ఫినిష్ చేసేసామండి. ఇంకా తర్వాత నేను ఇక్కడ దొండకాయలు, అంటే దొండకాయలనే కాదు ఏ వెజిటేబుల్స్ అయినా ఈ మధ్య నేను ఒక 10 మినిట్స్ సాల్ట్ వాటర్లో పెడుతున్నాను. చాలా మంచిగా క్లీన్ అవుతున్నాయి, నాకు మంచిగా అనిపించింది. అందుకని ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతున్నాను. సో మీరు కూడా ఒకసారి, ఇప్పుడు మనం ఎవరూ ఫాలో అవ్వట్లేదు, కరోనా టైంలో బాగా ఫాలో అయ్యేవాళ్ళం కానీ ఇప్పుడు అవ్వట్లేదు. బట్ ఇప్పుడు కూడా ఫాలో అవ్వండి, చూసారా ఎంత మట్టి ఉందో. సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.